నమస్తే టీవీ9 చేతనకు స్వాగతం. టీవీ9 చేతన ఈ రోజు షామీర్పేట్ మండలంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న చుట్టుపక్కల కాలనీ వాసులందరినీ కలిసికట్టుగా నడిచేలా చేస్తోంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్నటువంటి కాలనీలో ఉన్న సమస్యలు టీవీ9 చేతన ఇదివరకే మీ ముందుకు తీసుకొచ్చింది. టీవీ9 చేతన ఆధ్వర్యంలో కదిలిన చేతన కమిటీలు గబ్బిలాల్పేట్, శాంతినగర్, నందమూరి నగర్, జవహర్ నగర్, బాలాజీ నగర్ ఈ ప్రాంతం నుంచి తరలి వచ్చినటువంటి బస్తీ వాసులందరూ వారి డిమాండ్స్ ని నిరాహార దీక్ష రూపంలో, రిలే ధర్నాల రూపంలో మన ముందుకు తీసుకొస్తున్నారు. టీవీ9 చేతన ఈ పోరాటానికి మద్దతునిస్తుంది. మౌలిక సదుపాయాలు, చెత్త డంపింగ్ యార్డ్ తొలగింపు, ఇళ్ల పట్టాలు కేటాయింపు, వీటి గురించి ధర్నాలో టీవీ9 చేతన కూడా పాల్గొంటుంది. మరి వీరందరితో కలిసి నడుద్దాం రండి. మౌలిక సదుపాయాల పోరాటానికి వీరికి మన మద్దతు తెలుపుదాం. ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టాలు ఇవ్వాలి. ఖాళీ ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి. టీవీలో చూపిస్తా ఉండు, మన బతుకు మారే బాధ తీరే పాటలోన పోదాము. రామ్కి కంపెనీని రాళ్ళతోని కొట్టరు, చిత్తా డంపింగ్ యార్డ్ ఎదురు తిరిగి నిలవరు. సదుపాయాలు వెంటనే చెత్త డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే మౌలిక సదుపాయాలు వెంటనే మౌలిక సదుపాయాలు వెంటనే పేదలకు ఇళ్ల పట్టాలు వెంటనే పేదలకు ఇళ్ల పట్టాలు వెంటనే పేద ప్రజల ప్రాణం తీస్తున్న డంపింగ్ యార్డ్ వెంటనే ఎత్తివేయాలి. పేద ప్రజల ప్రాణం తీస్తున్న డంపింగ్ యార్డ్ వెంటనే ఇవ్వాలి. నిరుపేదలకు 60 గజాల స్థలానికి ఇంటి పట్టాలని ఇవ్వాలి. నిరుపేదలకు ఇంటి పట్టాలని కల్పించాలి. నిరుపేదలకు మౌలిక సదుపాయాల్ని కల్పించాలి. నిరుపేదలకు మౌలిక సదుపాయాల్ని ఇవ్వాలి. ఇంటి పట్టాలు వెంటనే. ఇప్పుడు జవహర్ నగర్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల కాలనీలు ఎన్ని పాల్గొంటున్నాయండి? ఇక్కడ దాదాపుగా గబ్బిలాలపేట, శాంతినగర్, గిరిప్రసాద్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, కార్మిక నగర్ ప్రజలు పెద్ద ఎత్తున, మరి జన్మభూమి నగర్ ఈ కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఎత్తివేయాలని, డంపింగ్ యార్డ్ వలన మరి అనేక రోగాలు వస్తున్నాయి. చాలా రోజుల నుంచి గ్రౌండ్ వాటర్ అంతా ఖరాబ్ అయి ఉన్నది. తర్వాత రాజు గృహకల్పకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా నెలకు 2-3 చనిపోవడం జరుగుతుంది. దాని అనారోగ్య రీత్యా చనిపోవడం అనే ప్రచారం చేయబడుతున్నది. కాబట్టి వెంటనే డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని గ్రామాలన్నీ కూడా కలిసి ఈరోజు మహాధర్నకు ఈరోజు నిరాహార దీక్ష సందర్శించడానికి పోతున్నారు. ఇన్ని బస్తీల ప్రజలు వచ్చారు. వీళ్ళందరి డిమాండ్ ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తొలగించడమైనా ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి? డంపింగ్ యార్డ్ తీసేయాలి ఫస్ట్ డిమాండ్. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇక్కడ వేసుకొని ఉన్న ఇళ్ళ వాళ్ళందరికీ వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి
ఇంటి పన్నులు కల్పించాలి, ఇంటి పన్నులు తక్షణమే ఇవ్వాలి, మాకు మౌలిక సదుపాయం కల్పించాలి. ఇప్పుడు ఈ దీక్ష ధర్నా మనం ఏదైతే చేస్తున్నామో ఇది ఎవరి దృష్టిని పడాలి, మనకు కావాల్సినటువంటి సదుపాయాలు కావాలంటే ఎవరు దీనికి కదిలి రావాలి? దీనికి ప్రభుత్వం వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే సర్కారు ఉన్నదో ఆ ప్రభుత్వం నిరుపేదల కోసం ఇందిరాగాంధీ ఆనాడు ఏం చేస్తుందంటే ఖానా కపడా మఖాన్ అంటాడు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఖానా లేదు కానీ మఖాన్ హటావ్ అంటున్నాడు. కాబట్టి ఈ నిరుపేదలు వివిధ జిల్లాల నుంచి పొట్ట చేత పట్టుకొని పాలక వర్గాల నిర్లక్ష్యానికి గురి అయి అక్కడ పని లేక ఇక్కడ హైదరాబాద్ నగరం వచ్చి గుడిసెలేసుకొని జీవిస్తున్న నిరుపేదల మీద నిర్లక్ష్యం చేస్తూ 60 గజాల జాగా అడుగుతుంటే రామ్కి కంపెనీ లాంటి సంస్థలకు 100,000 ఎకరాలు దారాదత్తం చేస్తున్నది, దిల్ సంస్థ లాంటి వాళ్ళకు దారాదత్తం చేస్తున్నది, మరి బిట్స్ ప్లాన్ లాంటి వాళ్ళకు 100,000 ఎకరాలు దారాదత్తం చేసి ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతుంది. నిరుపేదలు 60 గజాల జాగా అడిగినందుకు వీళ్ళ మీద లాఠీ దెబ్బలు కొట్టి వీళ్ళని జైలు పాలు చేసి ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంది అందుకే ఇస్తలేమని ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే చలో సీఎం ఇల్లును ముట్టడిస్తాం, అవసరమైతే కలెక్టరేట్ అని కూడా ముట్టడిస్తాం. ఈ కాంచి మా పోరాటం ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని 10 సంవత్సరాలు మేము వెయిట్ చేశాం, ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇళ్ళని తీయాలని కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం. కాబట్టి మేము అందరం పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. అమ్మ మీకున్న సమస్యలు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు కదా? అవునమ్మా, మేము 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నాం. ఇక్కడ 12 ఏళ్ల నుంచి పిల్లలు జల్లలు పాములు తేలాలో బాధపడుతున్నాం అమ్మ. అక్కడ జంపింగ్ వాళ్ళు చేయబట్టి ఆ మురికిని కొంపలు ఉండలేక బీమార్లు వచ్చి లక్షలు పెట్టాలంటే మా డబ్బులు లేక మేము ఏడ్చుకుంటూ అవస్థ పడుతుంటే ఇప్పుడు మీ జాగాలు మీకు ఇవ్వమని పేపర్లలో దాంట్లో ఇస్తుండమ్మా. జీపీజే సర్వే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చేసి రెవెన్యూ వాళ్ళు వచ్చేసి జీపీజే సర్వే చేసిన తర్వాత వాళ్ళకు ఇంటి పన్నులు మాకు ఇండ్లు ఉన్నాయి మేము పన్ను కడతామని అంటున్నాము. కడతామని అంటుంటే వాళ్ళు తీసుకోకపోవడానికి కారణం ఏంది? వాళ్ళలో అంతర్గతంగా ఉన్న ప్లాన్ ఏంది? మమ్మల్ని తీసేయడమా, మరి తీసుకుంటారా? తక్షణమే మాకు ఇప్పుడు తెలవాలి. ఇప్పటి వరకు ఎవరి పోరాటం వాళ్ళు చేస్తూ వచ్చారు వ్యక్తిగతంగా, కానీ ఈ రోజు ఇన్ని కాలనీలు కలిసి చేస్తున్నాయి. అయితే మేడం గతంలో కొన్ని ఏళ్ల క్రితం గ్రామకంఠంలో జరిగిన వాళ్ళకే ఇంటి పన్ను తీసుకుంటా అంటున్నారు. ఈ మిగతా కాలనీలు కలవడానికి ఏంటంటే ఎవరి తీసుకోవడం లేదు, అందరి తీసుకోవాలి. అప్పటి వరకు మేము అందుకే కలిసిమెలిసిగా ప్రయత్నం చేస్తున్నాం. మనతో ఉప సర్పంచ్, ఈ గ్రామ పంచాయతీకి ఇది వరకు ఉప సర్పంచ్ గా ఉన్న నరసింహగౌడ్ ఉన్నారు. నరసింహగౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి పార్టీ తరఫున మీరు ఇంకా ముఖ్యులకు తీసుకువెళ్లారా? ఈ సమస్యలకు వాళ్ళకి ఇచ్చినటువంటి స్పందన ఏంటి? మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారిని మరి 4 సంవత్సరాలు అవుతుంది గెలిపించి, గెలిపించినప్పుడే మేము ఆయనకు చెప్పాము ఇది మాకు పెద్ద సమస్య, ఇది 20 ఏళ్ల కొలున్న సమస్య. ఈ సమస్యను ఏంటంటే మాకు ఈ 22,000 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ 22,000 ఇండ్లను పట్టాలు ఇవ్వాలని చెప్పినాము. ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ను ఎత్తేయాలని చెప్పి మేము మాట తీసుకొని, పెద్ద గ్రామం ఇది, 60,000 ఓట్లున్నాయి జనాభా. ఇక్కడ 60,000 ఓట్లున్నాయి జనాభా, 1,00,000 పైన ఉంది, 1,50,000 జనాభా ఉంది. ఇక్కడ ఏంటంటే మేము దీన్ని హామీ తీసుకొని ఆయనను గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ల్యాండ్ అంతా లిటికేషన్ ల్యాండ్. ఇదేంటంటే ఎక్సర్వైస్ మెన్ సొసైటీ ల్యాండ్ ఇది. దాన్ని ఏంటంటే ఎక్సర్వైస్ వాళ్ళు సొసైటీగా ఉండి వాళ్ళు కొట్లాడుకొని దీన్ని ఇది చేయడం వలన గవర్నమెంట్ టేకప్ చేసి వాళ్ళ ఆధీనంలో తీసుకొని నడిపిస్తున్నారు ఈ ల్యాండ్ను. ఆ విధంగా ఏంటంటే ఇదంతా ఎక్సర్వైస్ మెన్లు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకుంటే కొనుక్కొని వీళ్ళు ఇండ్లు కట్టుకొని ఉన్నారు. దీన్ని రెగ్యులరైజ్ చేయాలి, దీనికి పట్టాలు ఇవ్వాలి, లేకుంటే ఇంటి టెక్స్లైనా తీసుకోవాలని చెప్పి మేము పోరాడుతున్నాం. మరి ఇంత పెద్ద గ్రామము మేము ఏంటంటే మేము సీఎంను అడ్డుకొని సీఎంను మేము అడుగుకుంటాము అంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టిర్రు. డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉంది, ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గరికి మీరు వచ్చారు అన్న మాట అయితే రాజీవ్ గృహకల్ప డంపింగ్ యార్డ్ పరిధిలో కట్టడం జరిగింది. మరి ఆ డంపింగ్ యార్డ్ పరిధిలో ఉన్న వాళ్ళకి ఇన్ని కిలోమీటర్ల దూరంలో నివాస యోగ్యం కాదు అని డిక్లేర్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వమే డంపింగ్ దగ్గర ఇల్లు కడితే తప్పు లేదా? ఆ ప్రభుత్వం ఇల్లు దానికి ఆనుకొనే రాజీవ్ గృహకల్ప కట్టిండ్రు. సో ఈ పోరాటం ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్న ఈ పోరాటానికి ఈ రోజు ఎక్కువ స్థాయిలో బస్తీ ప్రజలు కలిసి వచ్చారు. నిరుపేదలు మోసపోకూడదు, నిరుపేదలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇలాంటి డిమాండ్స్తో సాగుతున్న ఈ ధర్నా రిలే నిరాహార దీక్షతో గ్రామ పంచాయతీ వరకు చేరుకుంటుంది. 150 ఎకరాల భూమిని ఈరోజు కేఎల్ఆర్ స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కేఎల్ఆర్ వచ్చి మా ఇంటికి మీకు పెద్ద పట్టణం చేస్తా అని అన్నాడు. పట్టణం లేదు, ఏం లేదు, పల్లె తీసేస్తాడు. విషాన్ని వెదజల్లుతున్న చెత్త డంపింగ్ యార్డ్ను వెంటనే గ్రామ పంచాయతీ
పంచాయతీకి చాలా దగ్గరలో ఉన్నాం. మరి ఇక్కడ అధికారులు ఎలాంటి స్పందన ఇస్తారో మనం తెలుసుకుందాం. ఇవ్వాలి నిరుపేదలకు పట్టాలు వెంటనే, 22,000 మందికి ఇంటి పన్నులు వెంటనే. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు, నిరుపేద బస్తీల్లో ఉన్న సమస్యల పట్ల ధర్నాగా కదిలినటువంటి ఈ పేదలు ప్రస్తుతం గ్రామ పంచాయతీకి చేరుకున్నారు. గ్రామ పంచాయతీ దగ్గర రిలే నిరాహార దీక్షలకి వీరు సన్నద్ధమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రిలే నిరాహార దీక్ష ఎప్పటి వరకు చేద్దామనే ఉద్దేశం అండ్ ఈ డిమాండ్స్ ఎవరి వరకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 150 ఎకరాలు గవర్నమెంట్ డిలీట్ చేసి మీకు రెగ్యులరైజ్ చేస్తుందని హామీ ఇస్తే అప్పుడు ఉద్యమాలు మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే సబితా ఇంద్రారెడ్డి పోయిన సీఎం స్పందించి ఉన్నటువంటి ఇప్పుడున్న సర్వే సత్యనారాయణ గారిని చర్చలకు పంపించేసి కన్నాభిరామను, మానవ హక్కుల సంఘం బాలగోపాల్ వీళ్ళంతా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఆ రోజు ఒప్పుకుంటే మా అందరికీ కూడా సోషల్ ఎకనామిక్ సర్వే జరిపించారు. పట్టాలు కూడా రాశారు. ఆ పట్టాలని పక్క పెట్టారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటుందంటే టెక్నికల్ అంశం ఉందని అంటున్నది. ఎట్టి పరిస్థితిలో వదిలే సమస్య లేదు. రామ్కి కంపెనీ ఎత్తివేయాలి. ఆ రామ్కి కంపెనీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నది. ఆ ప్రభుత్వ నిబంధనలు ఒకటి కూడా పాటించట్లేదు. అక్కడంతా కూడా ప్రజలు రోజు నరకయాతన అనుభవిస్తున్నారు. నీళ్లు మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా ఖరాబ్ అయిపోయి ఎలర్జీ వచ్చేసి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అనేక రోగాల బారిపడి ప్రజలు అక్కడ నష్టపోతున్నారు. కాబట్టి దాదాపు 1-2 లక్షల మంది ప్రజలు నిరంతరం నరకం అనుభవిస్తున్నారు. అది రావణ కాష్టం లాగా మా మధ్యన జనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల మధ్యన ఆ చెత్త తీసుకొచ్చి వేసేసి మొన్న సీఎం ఏమంటాడు, ఇంటికి పోయినప్పుడు చెత్త పక్కన మీరు వచ్చారా, మీ పక్కన చెత్త వచ్చిందని సీఎం ప్రశ్నించి మాకే ఎదుర్కొచ్చనేస్తున్నాడు. మరి చెత్త ఉన్న పక్కన అక్కడ ఉన్న రాజీవ్ గృహాలు పెట్ల కట్టింది ప్రభుత్వం, చెత్త పక్కకే కదా కట్టింది అని మేము ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఎందుకు గ్రామ పంచాయతీకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ కనిపించట్లేదు అని TV9 చేతన ప్రశ్నిస్తోంది. మరి వీరి ధర్నాకి వీరి పోరాటానికి TV9 చేతన మద్దతునిస్తుంది. లోపలికి వెళ్ళి ఈ ధర్నాలో మనము పాల్పంచుకుందాం రండి. बेटे हम लोग बहुत तकलीफों में है बेटे, बहुत तकलीफों में है. हमारे काम पानी पीने का ఖరీద్ కే పీనా బోలే తో కహాం సే. ఇప్పుడు నీళ్లు కొనుక్కోవాలి కదమ్మా మీరు? నీళ్లు కొనుక్కోవాలి చాలా ఇబ్బంది అవుతుంది. ఏది లేక మూలరకు వాసనకు ఆ గుట్ట మీద దోమలకు సచ్చులు అనేకమంటూ. మరి ఈ రోజు ఇంతమంది ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు ఇంతమంది కలిసి వచ్చారు కదమ్మా. ఇది మొదటిసారా మీరందరూ ఇట్లా అడగడం? సో ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు అంటారు. బోరింగ్ లేమంటే బోరింగ్ లేవు, నీళ్లు మోటార్లు వస్తామంటే మోటార్లు లేవు. కొడుక ఏం చేయాలి? మాకు వస్తాయి, చాలా వస్తాయి. ఇంతంత కాదు, దోమలకు, ఈగలకు అన్నిటికి చేస్తున్నాం చూడు కొడుక. మేము మా మగ నోటి చేయర్రి. हमारे ये रहता तोड़ देते बोल रहे वो कंपनियां वाले है सो उन लोगों को बहुत है. हमारे ऐसे गरीबों कहाँ से लेंगे बोलो बेटे? अल्लाह तुम्हारा लोगों को सेहत दो. मगर हर रात दिन बोल रहे वो उखाड़ देते, ये तोड़ देते, वो तोड़ देते बोलते. हमारे जिंदगी गरीबों के कैसे बोलो? ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ వల్ల జరుగుతున్నటువంటి కాలుష్యం కానీ లేదా ఇతర సమస్యలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ నివాస ప్రాంతాలకు దూరంగా తరలించేటువంటి జీవో ప్రభుత్వం ఇష్యూ చేసింది ఆల్రెడీ? చేయలేదు మేడం. వాళ్ళు ఏం చెప్తారంటే మేము అసలు స్టార్టింగ్ ఏంటంటే ఇది ఒక 3 సంవత్సరాల గురించి పెట్టారు. ఇక్కడ ఈ సైడ్కున్న 4 మున్సిపాలిటీల గురించి అని పెట్టిండ్రు. పెట్టి ఇప్పుడు ఏంటంటే మొత్తం సిటీ నుంచి సిటీ మొత్తము హైదరాబాద్ మొత్తం చెత్త తెచ్చి ఇక్కడ వేసేస్తున్నారు. అది ఎప్పుడో దానికి ఇచ్చిన టైం ప్రకారం ఎప్పుడో లేపేయాలి. దీన్ని ఇక్కడనే పర్మనెంట్ చేసారు. అక్కడ దుందిగాలు పోతే దుందిగాలు అక్కడ ఏరియా ఉన్న వాళ్ళందరూ జమ అయిపోయి ఇక్కడ రానియమని చెప్పి వాళ్ళు ఈ విధంగా ధర్నా చేశారట. ఇక్కడ నల్గొండ పోతే నల్గొండలో ఇక్కడ మేము రానియమని ధర్నా చేశారట. మేము ప్రయత్నం చేసినాం అక్కడిక్కడ పోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ అక్కడ రాణిస్తలేరు కాబట్టి మేము ఇక్కడనే పెడుతున్నాం అంటున్నారు. మేము కూడా ఇప్పుడు ఇక్కడ డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ సైడ్ ఉన్న ఇక్కడ వేస్తే 4 జూన్లు చేసి 4 సైడ్లు అయ్యింది. మనతో గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్, మిగతా అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో బిల్ కలెక్టర్తో మనం మాట్లాడుతున్నాం. ధర్మారెడ్డి గారు మనతో ఉన్నారు. ధర్మారెడ్డి గారు, మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ టైం ఇక్కడికి కేఎల్ఆర్ గారు వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ ఉండి వాటర్ ట్యాంకర్ల ఎక్కువ సర్వీస్ ఎక్కువ చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు నెరవేర్చుకోగలిగారు? ఎంత ఇవ్వగలుగుతున్నారు? అదో TV9 వచ్చిన ప్రోగ్రామ్ పెట్టిన ముందు మేము ఏంటంటే 6 ట్యాంకర్స్ ఉండే, తర్వాత 2 పెంచాము. మొత్తం 8 ట్యాంకర్లతో సప్లై, అది ఎండాకాలం వరకు సప్లై చేసాము, తర్వాత బంద్ చేసాము. గబ్బిలాల్పేట్, శాంతినగర్ అండ్ నందమూరి నగర్ ఈ ప్రాంతాలన్నింటిలో వాటర్ ఇబ్బంది ఉంది అంటే మీరు ఒప్పుకుంటారా అండి? అంటే ఒక 3 బోర్లు 5 మోటార్స్ ఉన్నాయి మేడం, అవి సప్లై అవుతుంది. కాకపోతే పబ్లిక్ ట్యాప్స్ ఓన్లీ. ఒక ట్యాంక్ కూడా లేదు మేడం, ఒక్క ట్యాంక్ సప్లై అయితే లేదు. అది ఏదైతుందో మేము సార్ మీరు చెప్పాలి. మీరు సొంత డబ్బులు పెట్టి పంపిస్తాను. నేను సొంత డబ్బులు పెట్టి 2 ట్యాంకర్లు పెట్టి నేను కంటిన్యూగా సప్లై ఇస్తున్నాను. ఎండాకాలం నుంచి 4 ట్యాంకర్లు పెట్టి చెప్తున్నా. నువ్వు పంపిస్తున్నావు. ఎండాకాలం ఓన్లీ పంపిస్తున్న తర్వాత
అమ్మా మీకు ఇండ్లు కట్టిస్తా, మీకు పెద్ద పట్టణం చేస్తా అని అన్నాడు. పట్టణం లేదు, ఏం లేదు, పల్లె తీసేస్తా అంటుండు. ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? కేఎల్ఆర్ ఇచ్చిన హామీలు మనకి లాస్ట్ టైం టీవీ9 చేతన ఇక్కడ ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో మనం పెట్టినప్పుడు హామీలు ఇచ్చారు ఆయన, దానిలో ఏమైనా నిలబెట్టుకున్నారా? కేఎల్ఆర్ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. కేఎల్ఆర్ చాలా స్పష్టంగా ఉన్నాడు. ఈరోజు ఏదైతే హెచ్ఎండిఏకు జాగా 2000 ఎకరాలు కేటాయించారో అక్కడ ఉన్న బస్తీలు మొత్తం ఖాళీ చేస్తామని చెప్పేసి క్లియర్గా ముఖ్యమంత్రి స్వయాన రాత్రి 12:30కు డిసెంబర్ 2వ తారీఖు మాకు చెప్పడం జరిగింది. అఖిల పక్షానికి కేఎల్ఆర్కు 10% వాటా ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నది. దాంతోపాటు 150 ఎకరాల భూమిని ఈరోజు కేఎల్ఆర్ స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ గ్రామ పంచాయతీలో ఇద్దరి మీద వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఆ పీడీ యాక్ట్ పెట్టిన ఆనందరావు అనేట ఆయన రైల్వే ఎంప్లాయ్. ఆయన ఈ జవహర్నగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించేసి దాన్ని హైకోర్టులో స్టే తీసుకొచ్చి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకుంటా ఉన్నారు. దీనికి మొత్తం కేఎల్ఆర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా వాటాలు ఎవరి వాళ్ళకు ఉన్నాయి. 10 కిలోమీటర్ల వరకు చుట్టూ అటు ఏదులాబాద్ వరకు 120 కుంటలు చెరువులు కూడా సర్వనాశనమైనాయి. భూగర్భ జలాలు పోయినాయి. రామ్కీ సంస్థకు అనుమతులు పొందేటప్పుడు అనేక నిబంధనలు పెట్టారు. ఏ ఒక్క నిబంధన కూడా పాటించడం లేదు. వాళ్ళు చెత్తను శుద్ధి చేసి వేరువేరుగా చేయాల్సింది పోయి డీజిల్ పోసి కాలబెట్టేస్తున్నారు. ఆ కాలబెట్టడం వల్ల వెలువడే కాలుష్యం ఏదైతే ఉందో దానివల్ల 72 అంటువ్యాధులు వస్తాయని చెప్పేసి నిర్ధారణ జరగడం జరిగింది. వెంటనే చెత్త డంపింగ్ యార్డ్ను ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భూ కబ్జాదారులు అంతా ఏకమై ఎమ్మెల్యే ఎంబడి తిరుగుకుంటూ వాళ్ళు కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తుండ్రు. ఎమ్మెల్యే ఏం చెప్తున్నంటే చూడే నాకు రెగ్యులరైజ్ చేస్తానికి నాకు అధికారం లేదు, నేను ల్యాండ్కు చైర్మన్, నేను ఎమ్మెల్యేనే చైర్మన్ ఉంటాడు, అయితే నేను చైర్మన్ కాబట్టి మేము కొత్తగా పట్టాలు ఇవ్వగలుగుతా అంటున్నా. అంటే ఆ భూ కబ్జాదారులు ఉన్న వాళ్ళు లేబోటు చేసి ప్లాట్లు అమ్ముకోవడానికి పట్టాలు ఇవ్వగలుగుతా, వాళ్ళ ఖాళీ ప్లాట్కు పట్టాలు ఇవ్వగలుగుతా, కానీ ఇల్లుకు పట్టాలు ఇవ్వలేనని మాకు వృత్తంగా చెప్తున్నాడు. ఈ రోజు ఈ బాధిత గ్రామాలకు నీళ్లు ఇస్తామని చెప్పేసి జవహర్నగర్ గ్రామ పంచాయతీలు అంటే మా తలకాయ మీదనే ఇక్కడ మంచినీటి రిజర్వాయర్ పెట్టి ఇక్కడ నుంచి ఒక 11 గ్రామాలకు మంచినీరు పంపిస్తా ఉన్నారు. మా గ్రామంలో ఒక చుక్క నీళ్ళు ఇవ్వట్లేదు. ఒకవేళ ఇదే చేస్తే ఎక్కడికక్కడ పైపులు బద్దలు కొట్టి మేము మంచినీళ్ళు వాడుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడే కేఎల్ఆర్ గారు నేను నీళ్లు ఇప్పిస్తా మీకు అని హామీ ఇచ్చారు ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో. ఇప్పటి వరకు కూడా మంచి నీళ్లు లేవు. ట్యాంక్ ఏమో జవహర్నగర్లో ఉంటుంది, నీళ్ళు ఏమో బయటికి వెళ్తూ ఉంటాయి. ఆయన వచ్చినప్పటి నుండి చెప్తున్నాడు 4 కోట్లు నేను దీనికి శాంక్షన్ చేయించాను అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ఏమి జవహర్నగర్కి ఏమి నీళ్ళ గురించి కానీ ఏమీ లేవు, మౌలిక సదుపాయాలు అసలు ఏమీ లేవు, డ్రైనేజ్ నీళ్లు కానీ ఎటువంటి సమస్య లేదు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కలిసి కట్టుగా కదిలారు. ఈ సమస్య ఇప్పటిది కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి మీరు అందరూ పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు అఖిలపక్షం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీరు అందరూ కలిశారు. ఈ పోరాటాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? మరి నల్లగొండ ప్రాంతం ఏ రకంగా ఫ్లోరైడ్ ప్రాంతం అయిందో మరి నెక్స్ట్ కూడా మరి ఇక్కడ జవహర్నగర్లో ఏర్పడ్డటువంటి ఈ ప్రాంతం కూడా మరో ఫ్లోరైడ్ ప్రాంతంగా ఏర్పడబోతుంది. కాబట్టి అత్యధికంగా ఫస్ట్ ఒక రామ్కీకి చేసినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏరియాలను గ్రామ కంఠంలోకి తీసుకొని ఇళ్ల పట్టాలు ఇచ్చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సీలు కూడా తీసుకొని ఎవరైతే మరి ట్యాక్సీలకు అనుగుణంగా ఎక్కువ రేట్ వేసిరో దాన్ని కూడా తగ్గించాలి. ఇక్కడ ఉన్నటువంటి జవహర్నగర్లో మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించాలని మరి అఖిలపక్షం తరఫున మేము అందరం అన్ని పార్టీలను కలిసి పార్టీలకు అత్యంగా ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు కూడా అన్ని కలిసి అఖిలపక్షంగా ఏర్పడి పోరాడుతూ ఉన్నాం. రైట్. అల్టిమేట్లీ మనకి ఇక్కడ కనిపించేది ఏమిటంటే చెయ్యగలిగిన పెద్దలే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పేదలు వలస వచ్చారు సరే, వారికి ఉన్నటువంటి భూమి మీద హక్కు గురించి ప్రశ్న ఎప్పటికీ ఉత్పన్నమవుతుంది. కానీ సాక్షాత్తు ప్రభుత్వమే ఇక్కడ స్వగృహ ఇళ్లు కట్టి డంపింగ్ యార్డ్ పక్కనే పెట్టడం ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ప్రాణాలని సమస్యల్లోకి నెట్టివేయడం కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడున్న సమస్యల్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చైతన్యం కదిలింది, పేద ప్రజలతో పాటు రాజకీయాలకు అతీతంగా అఖిల పక్షం ఏర్పడింది. మరి ఈ సమస్యని ఎంత వీలైతే అంత త్వరగా పరిష్కరించాలని టీవీ9 చేతన డిమాండ్ చేస్తోంది. ఈ ధర్నా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. టీవీ9 చేతన బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలు, మహానగరాల్లో ఉన్న మురికివాడల సమస్యలు మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం. ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు, టీవీ9 చేతన ప్రజల చేతిలో ఆయుధం. ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి వారిని చైతన్యవంతుల్ని చేసి వారి సమస్యలపై పోరాటం చేసే విధంగా ఉత్తేజపరుస్తుంది. మరి ఆ పోరాటానికి టీవీ9 చేతన మద్దతునిస్తుంది. అందులో భాగంగానే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో బస్తీల్లో మేము రకరకాల కార్యక్రమాలని చేపట్టాం. ఇక్కడ ఉన్నటువంటి కమిటీల్ని చైతన్యవంతుల్ని చేశాం. ఈ రోజు ఇంతమంది మహిళలు, ఇంతమంది
యువకులు, ఇంతమంది ప్రజా సంఘాలు కలిసి వచ్చాయి అంటే అది వారి పోరాట పటిమకి నిదర్శనం. TV9 చేతన వీరి పోరాటానికి మద్దతునిస్తుంది. ఇది కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాదు, ఒక ఉద్యమంగా ప్రజల చేతిలో ఆయుధంగా ఉంటుంది. TV9 చేతన వీరి డిమాండ్లు తీరేంత వరకు వీరి పోరాటానికి మద్దతునిస్తుంది. తప్పకుండా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మా చిరునామా తిరిగి వచ్చే వారం TV9 చేతనలో మరో అంశంతో మిమ్మల్ని కలుస్తాం.